సో ప్రస్తుతం మనము కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ భారతీయులు చాలా వ్యాప్తి చెందిన కొలన్ రెక్టల్ సంబంధించి చాలా మంది ఇది అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కాంటినెంటల్ హాస్పిటల్కి 2-3 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేయడం కూడా జరుగుతుంది. సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంటినెంటల్ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి గురునాథ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా కొలన్ అండ్ రెక్టల్ సంబంధించి ఏం చెప్తారు దానిపై? మీ అందరికీ ఇప్పుడు ప్రెస్లో చెప్పినట్టు ఈ కోలన్ క్యాన్సర్ మన ప్రపంచంలో బాగా పెరుగుతుంది. ఓకే, తీవ్రంగా పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుంది అనేసి మేము రీసెర్చ్ చేశాము. ఓకే, ఈ పేషెంట్స్లో మేము సుమారుగా 2,000 మంది పేషెంట్స్కు ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తూ ఇది కోలన్ క్యాన్సరు వచ్చే అవకాశము, పాలిప్స్ అని గడ్డల్లాగా కోలన్లో ఉన్నప్పటికీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందనేసి, సో ఇది ప్రివెంట్ ఎలా చేయాలనేసి కూడా మేము చెప్పాము. ఏమనగా ప్రపంచం అంతా రికమెండేషన్ చేసినప్పటికీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజరు 45 సంవత్సరాలు వచ్చినప్పటికీ దాటినప్పటికీ తప్పకుండా మొదటిసారి ఈ ప్రొసీజర్ చేసుకుంటే మనకు అక్కడ ఉన్న గడ్డలు తెలుస్తుంది. అవి తీసేస్తే మీ కోలన్ మన రెక్టల్ క్యాన్సరు ఆల్మోస్ట్ 0% మనం తీసుకురావచ్చు. సో దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ మెసేజ్ వి కన్వేడ్. ఒక డేటా ద్వారా, మా స్టడీ ద్వారా, 3 ఏళ్ళ నుంచి చేసిన స్టడీ ద్వారా మీ అందరికీ అందజేశాము. విత్ ఎ ఫైనల్ ఎంఫసిస్ దట్ ప్రతి పేషెంట్ కూడా ఈ రికమెండెడ్ గైడ్లైన్స్ ప్రకారం చేసుకుంటే మీరు క్యాన్సర్కు గురికారు అనేసి అది మేము రుజువు చేశాం. ముఖ్యంగా మీకు కాంటినెంటల్ హాస్పిటల్స్లో అయితే 3 ఏళ్ల నుంచి మీరు రీసెర్చ్ చేస్తున్నారు. దానికి సంబంధించి 2,000 మంది వరకు ఇప్పటివరకు మీరు ఏదైతే కనిపెట్టారో, సో దీనికి సంబంధించి ఓకే. బట్ కాకపోతే ఏంటంటే ఈ క్యాన్సర్ సంబంధించి ఎందుకు 3rd స్టేజ్ 4th స్టేజ్లో వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకు వస్తున్నారంటే చాలామందికి మన దేశంలో అవగాహన లేదు. అంటే సిమ్టమ్స్ వచ్చినప్పటికీ మనం అనుకుంటా ఏదో వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరితో అడుగుతారు. సో ఈ కోలన్ క్యాన్సరు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఏమనగా మనం మోషన్స్లో బ్లడ్ చూసినప్పటికీ, లేకుంటే మోషన్స్లో తేడా, సరిగ్గా మోషన్స్ అయ్యే వారికి సడన్గా ఆ చేంజ్ అయితే, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పటికీ, లూజ్ మోషన్స్ ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ, దాని తర్వాత వెయిట్ లాస్ అంటాము. అది ఏం కారణం లేకుండా వెయిట్ తగ్గిపోవడంతో, ఆకలి లేకపోవడంతో, కడుపులో నొప్పి రావడంతో, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇటువంటి టెస్ట్ చేసుకుంటే, తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే మనం స్టేజ్ 3 స్టేజ్ 4 క్యాన్సర్లకు గురి ఇదే కోలన్ క్యాన్సరే కాకుండా ఇండియాలో ఒకటి రుజువు పడింది ఏంటంటే మన క్యాన్సర్ ఖర్చు ఎంత ఎక్కువగా ఎందుకు ఉంది అంటే చాలా మటుకు ఓవరియన్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, లివర్ క్యాన్సర్ అయినా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయినా, ఇవన్నీ క్యాన్సర్స్ కూడా లేట్ స్టేజ్లో వచ్చేస్తాం. లేట్ స్టేజ్లో వచ్చినప్పటికీ వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్స్ మనకు ఉండవు, చేసినప్పటికి కూడా వాళ్ళకు లాభం ఉండదు. సో ఈ ప్రివెంటివ్ టెస్ట్ ఇటువంటి డాక్టర్స్ రికమెండేషన్ చేసినప్పుడు సరిగ్గా టైమ్లీ చేసుకున్నప్పటికీ ఈ బాధ ముందుకు మనం పడదు. ముఖ్యంగా ఈ కోలన్ రెక్టల్ సంబంధించి కాకుండా ఏదైతే వేరే క్యాన్సర్ సంబంధించిన 3rd 4th స్టేజ్కి వచ్చేసి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. సో కానీ మీరు స్క్రీనింగ్ ఏదైతే ప్రవేశపెట్టారో దానికి ఎంత ఖర్చు అవుతుంది మీ దగ్గర? అదే 5-6 వేలు. ఓకే, ఒకవేళ పాలిప్ ఉంది, ఇటువంటి గడ్డలు తీసినప్పటికీ ఆ గడ్డల సైజ్ ప్రకారం కొద్దిగా ఉంటుంది. అటువంటి పేషెంట్స్లో ఇంకా 4-5 వేలు ఎక్కువ కావచ్చు. సో మీరు ఎక్కడ లక్షలు ఎక్కడ లక్షలు క్యాన్సర్ను ట్రీట్ చేస్తూ అంత ఖర్చు పెడతారు, లేకుంటే కేవలం డయాగ్నాస్టిక్స్ కొన్ని వేల ఖర్చు పెడతారు కదా, దాని ఇంపార్టెన్స్ గురించి మేము ఇవాళ చెప్పాము. ఓకే, సో ఇది తెలియని స్థితిలో ఏదైతే తెలియని స్థితిలో సర్జరీకి వెళ్తుంటారు ఈ సంబంధించి, సో వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఎలా ఏర్పరచుకోవాలి మనం, దాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఏం చెప్తామంటే, అయ్యా బాబు, మీకు ఎవరైనా డాక్టర్ చెప్పి ఉంటే ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకుంటే మీకు ఇవాళ ఈ క్యాన్సరు వచ్చే ఉండదు. ఓకే, అందుకొరకే మీ అందరి ఫ్యామిలీలో ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, సో మేము ఏం చెప్తాము, మీ అన్నలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు 45 వయసు ఎక్కువ ఉన్నప్పటికీ అందరికీ స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేయించుకోండి అని చెప్తాం. సో ముఖ్యంగా మీరు ఏదైతే 2,000 మందికి చేశారో ఇప్పటికీ, సో అందులో ఆడవారికి ఎంత వచ్చింది, మగవారికి ఎంత వచ్చిందంటే ఏం చెప్తారు? మగవాళ్ళలో మీకు డేటా చూపించినట్టు సుమారుగా 26%, ఆడవాళ్ళలో 21%, యావరేజ్ 25%. బయటి ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో మగవారికి 35%, ఆడవాళ్లకు 25 to 26%. అంటే ఈ స్టడీ ద్వారా ఇంకోటి రుజువు ఏం చేశామంటే, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న ఈ ఇన్సిడెన్స్ కూడా మన ఇండియన్స్లో కూడా ఆల్మోస్ట్ అంతవరకే ఉందనేసి మొదటిసారిగా మేము పబ్లిష్ చేశాం.